పూల్బాగ్ బషీర్బాగ్ ఏరియాలో ఉన్న ప్రజలతోనైతే మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. గత 10 సంవత్సరాల ఇంకా 2010లో అక్కడ ఇక్కడ నివాసిస్తున్న పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తాని ఆ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో ఉండే, స్టేట్లో వైఎస్ రెడ్డి గవర్నమెంట్ ఉండే, వాళ్ళు మంత్రి ముఖేష్ గౌడ్ గారు ఉండే. అప్పుడు మాకు ఇక్కడ గరీబులని ఇల్లులు కట్టిస్తామని 608 ఇల్లు కట్టిస్తామని మాకు కమిట్మెంట్ అప్రూవల్ లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత మాకు ఇంటింటికి సర్వే చేసి మాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు బెనిఫిషియర్లకు. ఇచ్చిన తర్వాత ఇల్లు తయారైన తర్వాత అవి ఎన్నోసారి విన్నపాలు వేసుకున్నాం కలెక్టర్ ద్వారా, ఎంఆర్ఓ, ఆర్డీఓకు, లోకల్ ఎమ్మెల్యేకు, లోకల్ కార్పొరేటర్కు. ఎవ్వరు పట్టించుకోలేదు. మా బాధలు మేము పడుతుంటే ఈరోజు వచ్చి మాకు లిస్టులో పేరు లేదని దౌర్జన్యంగా నోటీస్ లేక పోలీసులకు పెట్టి బలవంతంగా సామానంతా తీసి బయట పడేస్తే ఎక్కడ పోయి బతకాలా? మేము బతుకుతుంది ఇండియన్లే, మేము ఇండియన్సే. మాకు ఏదో మేము వేరే కంట్రీలకి వచ్చి బతుకుతున్నాము, ఇల్లీగల్గా ఉంటున్నాం అంటే అది ఉంటుంది. వితౌట్ నోటీస్ లేని చేస్తున్నట్టు ఏమన్నా ఎంఆర్ అంటే మాట్లాడేది ఏం లేదు. ఇప్పుడు 600 కాదురా బాబు, ఇప్పుడు 300 మంది మీది లిస్టు చూడండి, మీరు అందరు రికార్డ్ చేయాల్సిందే అంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి జరుగుతుంది? మరి గత 3 వారాల నుంచి భయంకరం, ఎంత భయం అయిపోయిందంటే ఎప్పుడు వస్తారో, ఎప్పుడు ఖాళీ చేస్తారో, ఎప్పుడు బయట పెడతారో అన్నారు. పనులు పోకుండా అక్కడ కొంతమంది డ్యూటీలు పోయినాయి. ఎందుకంటే 1 రోజు 2 రోజులు అంటే సెలవు ఇస్తారు. డ్రైవరింగ్ డ్యూటీ చేసేటోళ్ళు ఉన్నారు, అడ్డ మీద పని చేసేటోళ్ళు ఉన్నారు, కార్ డ్రైవర్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ఉపాధి కొంతమంది కోల్పోయినారు. దీనికి ఓలిస్తారు. డ్యూటీలు పోయినాయి, ఇక్కడ ఇల్లు తీస్తున్నారు ఇల్లీగల్గా. మీరు తీయండి, ఇల్లీగల్ ఉన్నాయి, మీకు హక్కు ఉంది, తీయండి, కాదంటలేను. ఎవరైతే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే ఉన్నాయో వాళ్ళని తీస్తున్నారు. ఇన్ని రోజులు ఏంది మీరు ఎక్కడ పోయినారు? కలెక్టర్ గారు ఎక్కడ పోయినారు? ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ, ఈ ప్రభుత్వము, ఇక్కడ లోకల్ లీడర్, కార్పొరేటర్ గారు ఎక్కడ పోయినారు? మా బాధలు మేము బతుకుతున్నాం. నేను ఆర్టీఐల కింద తీసినమ్మా 579 పీసీ పొజిషన్ సర్టిఫికేట్, ఇది జెన్యూన్ సర్టిఫికేట్. ఇది చూపెడితే ఇది కాదంటున్నారు. వాళ్ళు ఇచ్చిన కాపీ వాళ్ళు కాదంటే మళ్ళీ ఇంకోళ్ళకి చెప్పుకోవాలా పోయి. ఇది ప్రజలెంబడే చాలా న్యాయం సభ జరుగుతుందమ్మా. ఇప్పుడన్నా వీళ్ళు కళ్ళు తెరిచి ఎవరు ఉన్నారు, కిరాయి వాళ్ళు ఎవరు పొజిషన్ సర్టిఫికేట్ లేదు, ఎవరైతే బెనిఫిషియర్ గారు వాళ్ళని తీపియండి, మేము కొంచెం కోఆపరేట్ చేస్తాం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళనే తీస్తారంటే ఇది ఎక్కడ చూడడం? అంటే మీరు చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఇవన్నీ డిగ్రీలు అంతా దీనికేనా? గరీబుల మీద జులుం చూపెట్టడానికి. మాకు ఈ లీడర్ల మీద నమ్మకం లేదు, మీ మీద నమ్మకం ఉంది, మీ చదువు మీద నమ్మకం ఉంది. మీరే ఇట్లా చేస్తే మేము ఊళ్ళ దగ్గరికి వెళ్ళాలి సార్? మీరే జస్టిస్ అయినప్పుడు ఈ లీడర్ దగ్గర ఏం సార్? ఇవాళ ఈ లీడర్ ఉంటాడు, ఇంకొక పార్టీకి పోతాడు, ఆ పార్టీకి నీ పార్టీకి వస్తాడు, 5 సంవత్సరాలు అయితే వెళ్ళిపోతాడు. మీరు ఎప్పుడు ఉంటారు సార్ ఐఏఎస్ ఆఫీసర్? మీ చదువుకు మేము ఇస్తే ఇస్తే మీరు మాకు ఇస్తలేరు, మాకు తీసుకు రోడ్ల మీద పడేస్తున్నారు. మా పొజిషన్ సర్టిఫికేట్ పెట్టుకున్న తర్వాత మాకు పొజిషన్ ఉన్నవి బయట పెడుతున్నారు. మీరు దయచేసి మీ ఛానల్ ద్వారా న్యాయం జరగాలని కోరుతున్నాను. 2010లో ఏదైతే స్టార్ట్ అయిందో మాకు గవర్నమెంట్ ఏమి వాళ్ళ ప్లేస్లో వెళ్ళాయి. ఇక్కడ మా తాతలు, మా 4 ఫాదర్స్ కన్నా ఎక్కువ 100 years నుంచి ఇక్కడే ఉండే. 2010లో మాకు నచ్చకున్నా ఇట్లాంటి ఒక స్కీమ్ డెవలప్మెంట్ అని తెచ్చి మాకు అప్పట్లో దౌర్జన్యంగా అయితే ఇట్లా ఇప్పుడైతే కొత్త పోలీసు ఉన్నారు, అప్పుడు 300-400 పోలీసులను పెట్టి మమ్మల్ని ఖాళీ చేసి ఒక పీసీ లాంటి పేపర్ ఇచ్చినారు. ఇప్పుడు ఈ పీసీ అసలు పనికే రాదు అని ఇట్లా తీసి పక్కన పడేస్తున్నారు. ఇంకా ఇప్పుడు వచ్చి 15 ఏళ్ళ తర్వాత వచ్చి ఇది మేము చెప్పిన వాళ్ళకే ఇస్తాము. అప్పుడు మాకు 38 బ్లాక్స్ ప్లస్ 608 ఉట్టి కేవలం పూల్బాగ్ వాళ్ళకే మీకే ఇస్తామని మాకు అప్పుడు మోసం చేసి ఈ రోజు వచ్చి మీకు అది ఇయ్యము, మీకు ఇంత కాదు, మేము ఇచ్చిందే తీసుకోవాలని చెప్పి మెల్లమెల్లగా కొంతమందిని వెకేట్ చేసి మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుందో మాకు ఒక క్లారిటీ కూడా లేదండి. ఇంట్లో మాకు ఎమ్మెల్యే గారు ఆయన 3 టైంలు ఇక్కడ ఎమ్మెల్యే, కానీ ఒక్కసారి కూడా వాళ్ళని వచ్చింది లేదు, ఈ విషయం మీద మాట్లాడింది లేదు. ఇక్కడ ఖాళీ చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు మేడం? ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు మేడం ఎవరికైనా మంచి ఒక మానవత్వం ఉంటది. నువ్వు ఖాళీ చేయంటే కనీసం 1 నెల ముందు చెప్పాలి. ఏడన్నా చూసుకొని కూడా టైం లేదు. వాళ్ళ లేబర్లను తెస్తున్నారు ఇమీడియట్. వీళ్ళు పోలీసు వాళ్ళ ఇంట్లో లేడీస్ ఆపుతున్నారు, జెంట్స్ ఆపేస్తున్నారు. వాళ్ళు లేబర్లు మొత్తం సామాన్ తీసి బయట పడేస్తున్నారు. ఎక్కడన్నా పోండి ఏమన్నా చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు కావాలంటే మీరు సామాన్లు కూడా చూడండి, ఎంతో మంది బయట ఉన్నది. ఎక్కడ వెళ్తారమ్మా?
గవర్నమెంటే కదా మాకు నమ్మించి మోసం చేసి ఇల్లు లాంటిది ఇస్తున్నారు. సరే మాకు ఏదో ఒక ఇల్లు ఒకటి అప్పగిచ్చేసినాక ఇల్లు ఖాళీ చేస్తే మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాం. చిన్న పాప ఉంది, నేను చెప్తాను ఇంకా మేము ఫుడ్ దీనిలో ఏం చేయలేదు, చిన్న పిల్లలకి వండుకొని ఉన్నారంటే మమ్మల్ని లేడీస్లు బయటికి దౌర్జన్యంగా బయటికి ఎల్లగొట్టేసి లోపల దూరి సామాన్లన్నీ ఎట్లా పడితే అట్లా సగం సామాన్ ఇరిగిపోయింది, టీవీ గుంజీరు, టీవీ ఇరిగిపోయింది. దీనికి అంత బాధ్యతలు ఎవరండి? నేను పుట్టి పెరిగినా గీడ 1977లో పుట్టి, ఇప్పుడు నేను 46 years పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసుకొని సంసారం చేస్తే నాకు వచ్చి ఈ పేపర్లు చూపిస్తే ఈ పేపర్లో ఏం చెల్లదు. గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టిన, కలెక్టర్కి పెట్టిన ఈ అప్లికేషన్లు వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేస్తలేరు. ఇవన్నీ చూపించకమ్మని పక్కకు పడేసి పీసీ ఉందా లేదా, నేనన్నా 15 yearsలో నాకు పీసీ అయినప్పుడు మీరు సర్వే చేయనప్పుడు ఇప్పుడు ఎందుకు అడుగుతారు మీరు పీసీలు? మీకు అలాట్మెంట్ చేయనప్పుడు అప్పుడే చేయాల్సింది. ఎప్పుడైతే గూల కొట్టారు 1 year టైం ఇచ్చారు మాకు, 1 yearలో మీకు అలాట్మెంట్ చేసి మీకు ఇల్లులు అప్పగిస్తామని చెప్పారు. ఆ 1 year పోయి ఇప్పుడు 15-16 years మ్యామ్ ఇప్పటికి. ఇప్పుడు ఎవరికి ఒక ఇల్లు, ఇప్పుడు నా ఇల్లు కూడా దౌర్జన్యంగా నన్ను ఇంటి నుంచి బయటకు తీసేసి మీ సామాన్లని కింద పెడుతున్నాం. అమ్మ మీరు ఎక్కడ చూసుకొని నాకు సంబంధం లేదు. పొద్దున్నే 8 o'clock వచ్చిరండి, వచ్చేసి అంత సామాన్లని బయట పడేసిరు. మీ పిల్లలు అంటే చిన్న పిల్లల్ని పెట్టుకొని నేను ఎక్కడ పోవాలి మేడం? చిన్న పిల్లల్ని పెట్టుకొని నేను ఏ ఇంటికి పోవాలా? నేను సగం సామాన్ మా సిస్టర్ ఇంట్లో పెట్టినా, సగం సామాన్ బయట పెట్టినా. ఇప్పుడు మేము బతకాలి ఎక్కడ, తినాలి ఎక్కడ, ఉండాలి ఎక్కడ? ఈ చిన్న ఇంట్లో ఇద్దరికన్నా సంసారం ఎక్కువ చేయలేము. అంతమందిలో 6 మంది మేము ఎక్కడ ఉండాలా? మీరు మీ గవర్నమెంట్ మాకు ఏం న్యాయం చేస్తారు? మా ఇల్లులే గుల్లగొట్టి మాకే ఇల్లులు ఇచ్చి ఇప్పుడు మా ఇల్లు కాదు ఇల్లీగల్ గా మీరు ఉంటున్నారు అని చెప్పేసి మా మీద దౌర్జన్యంగా చేస్తారు. ఏ లీడర్ మాటలు ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఏ ఎమ్మెల్యే వస్తలేరు, ఏ లీడర్లు వస్తలేరు. మాకు ఈ బషీర్ బాగ్కి ఏదో ఒక న్యాయం చేయాలా. మా బషీర్ బాగ్కి మా సొంత మిల్లులు మాకు కావాలా, మాకు ప్రూఫ్ కావాలా, ఇది మీది అలాట్ అయింది అనేసి మాకు ఇవ్వాలా. ఎవరి నుంచి ఏమో మేము తీసుకొచ్చి మేము ఒక పేపర్లు తీసుకొచ్చి ముంగడ చూపించిన ఎవరు ఎంఆర్ఓ కలెక్టర్ ఎవరైనా వచ్చి మా ముంగడ మాట్లాడాలి. మా ఇల్లులు మాకు ఇప్పించాలా. మీ ఇల్లీగల్ గా ఉంటున్నారు అంటే మేము ఎక్కడ పోవాలా? ఇల్లు అంటే పుట్టి పెరిగినాం గీడికి 46 years కి. ఈ వయసులో మేము బయటికి పోయి రోడ్ల మీద ఉన్నట్టు మేము ఏం సంపాదించాలా, ఏం తినాలా? మా టెంపరీ జాబ్ గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా కాము మేము. 15 years నుంచి బయట ఉండి రెంట్లు కడతానే ఉన్నాం. ఈ 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి ఈ ఉన్న చిన్న ఇల్లు కూడా మీకు ఇవ్వమంటే అది న్యాయం? ఏమైతే మేడం మా బస్తీలా మీ మీడియా ద్వారా ఇంకా మిగతా మీడియా వాళ్ళకు కూడా పిలిచి వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేయండి మేడం. మేము మా బస్తీ నుంచి కదలం, పోలీసు వాళ్ళు ఆఫీసర్లు మమ్మల్ని అందరిని ఇక్కడే ఒక గన్లతో షూట్ చేసి అప్పుడు మా ఇల్లులు తీసుకొని మేము ఈ మీడియా త్రూ వాళ్ళకి తెలియజేట్టు చేస్తున్నాం మేడం. మేమైతే ఇడికెళ్ళి జరగం, అది ఏమన్నా కానీ వాళ్ళు ఎంతమంది పోలీసులతో వచ్చినా చావనన్న సస్తాం, కానీ ఇడికెళ్ళైతే జరిగే ప్రసక్తే లేదు మేడం. ఇంకోటి ఎంఆర్ఓ మార్నింగ్ వచ్చిర్రు, నేనేమన్నా సార్ మీ ఇంత దౌర్జన్యంగా తీస్తే కాదు సార్, నాకు చిన్న పాప ఉంది, నేను కూడా చూసుకోవాలి, నేను ఒక పేషెంట్, నేను బీపీ పేషెంట్ టాబ్లెట్ వేసుకున్నా, ఇప్పటిదాకా టిఫిన్ చేయలేము మ్యామ్. నేను అయితే నాకు 2 days రిక్వెస్ట్ అడిగినా, నేను 2 days టైం కూడా ఇవ్వలేదు కదా సార్, తీసి పడేసారు సామాన్లు అన్నారు వాళ్ళకు. అట్లా చేస్తున్నాం మేడం, ఏం చేయాలి మనం? ఎక్కడ పోవాలి? పిల్లలు తీసుకొని ఎంత ఫైట్ చేస్తే ఈ పేపర్లు ఇచ్చారు. ఈ పేపర్లు చూపించండి, ఎవరు రారని చెప్పారు. మళ్ళీ పేపర్లు ఎందుకు ఇచ్చిర్రు? ఇవి ఇవ్వకుండా మీరు వెళ్ళిపోయేదని చెప్పేది ఉండే. అప్పుడే మళ్ళీ మాకు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, తీసుకొని ఎడికి వెళ్ళాలి మేము? ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ ఏమి ఇవ్వద్దు. అందరి మమ్మల్ని ఎట్లా అందరినీ తిప్పియారు. ఒక్కొక్కరు ఎందుకు మొత్తం అందరినీ తిప్పిమనాలి? ఒక్కొక్కళ్ళని వస్తున్నారు ఇట్లా. ఇప్పటికి మీ బస్తీలో ఎంతమంది ఖాళీ చేసినారు? ఇప్పుడు 10-15 అయితే అయిపోయినాయి ఇప్పటి వరకు. తీయకపోతే తీసి మొత్తం సామాన్లు. నేను పేషెంట్, నేను సిటిజన్, నేను చాలా పేషెంట్. నేను మరీ అంత నా మాట ఏంటో నాకు ఇట్లా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది మేడం. నాకు లంగ్ సర్జరీ అయింది 5 years కింద. నేను సచ్చదాన్ని బతికొచ్చిన. ఇప్పుడు ఆమె ఎక్కడ పోతుంది? మా మమ్మీ డాడీ పోయినాక మా అక్క మా బావ వాళ్ళు అన్నట్టు ఉన్నాడు చూసుకుని. ఇప్పుడు ఆమెకి ఎక్కడ పోతాడు? ఆయన మేము ఎక్కడ పోవాలా మేడం? పుట్టి పెరిగింది బస్తీ మాది. సూసైడ్ చేసుకుంటాం మేము, చేసేసుకుంటాం మేము. మాకు ఇల్లు ఇస్తే ఇవ్వండి మేడం. పుట్టి పెరిగింది మా ఏరియా, మా స్లమ్ అని స్టార్టింగ్ లో చెప్పని చేయింది, గులగొట్టేసింది మేడం. ఇది పద్ధతి కాదు. ఎంఆర్ఓ కూడా మేడం పద్ధతి, రైట్స్ లేదు మాట్లాడడానికి. తను ఒక మాట 2 days టైం ఇవ్వంటే ఇవ్వలేదు మేడం. మాకు మరీ ఘోరంగా దౌర్జన్యంగా మేము పట్టుకున్నామంటే ఎక్కడి నుంచి? మేము గాలి నుంచి వచ్చినాం మేడం. మేము మా తాత ముత్తాత నుంచి మేము బతుకుతున్నాం ఇక్కడ ఏరియాలో. సడన్లీ వచ్చి కాల్ చేయమంటే ఎక్కడ బతుకుతారు మేడం? ఎక్కడ ఉంటాడు? ఏం కొల్లు లేదు, పాడు లేదు, ఏం ఇంట్లో ఉన్నాం మేము.
ఆ? ఒక పేషెంట్ అనేది కూడా చూస్తలేడు నాకు, పట్టి నూకేస్తున్నాడు. నేను నాకు ముట్టుకోవద్దు, నేను పేషెంట్. తీసి మొత్తం ఇట్లా కాదు మేడం, మాకు న్యాయం కావాలా. వీ నీడ్ జస్టిస్, దట్స్ ఆల్. మా ఇల్లు మాకు కావాలా మేడం, విత్ అలాట్మెంట్ తో సహా కావాలి మాకు. ఈయన గవర్నమెంట్ జాబ్ సంపాదించిండు, ఆయన చదువుకున్నాడు, ఆయన ఎబిలిటీస్ కోసం ఆయనకు జాబ్ వచ్చింది. దానికి గవర్నమెంట్ జాబ్ కి సంబంధం లేదు. వాళ్ళ నాన్న జాబ్ ఆయనకు వచ్చింది, ఆయన చేస్తున్నాడు. ఈయనది ఒకటి, ఇంకొకటి ఉన్నది, వాళ్ళ హస్బెండ్ జాబ్ వాళ్ళ విడో అయినది కాబట్టి ఆయనకు వచ్చింది. వీళ్ళు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇప్పుడు మేము ఇల్లు ఇవ్వమనేది ఇవాళ కొత్త మాట. అప్పుడు 608 houses లా అందరు ఇక్కడ వాళ్ళే, ఇక్కడ కష్టపడి పెరిగిన వాళ్ళే, అందరం ఇక్కడనే. మాకు కావాల్సింది ఏంది 608 ఇంట్లో మాకు కావాలి. ఏదైతే లిస్ట్ రెడీ ఉందో ఆ లిస్ట్ ప్రకారం వచ్చేసేయాలి. అంత రిజెక్ట్ ఎందుకు చేస్తారు అసలు? అండ్ ఇంకోటి ఇల్లీగల్ గా మేడం, ఇది మొత్తం టోటల్ గా ఇల్లీగల్. ఎవరికైతే పొజిషన్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకేమో వెకెట్ చేపిస్తున్నారు, ఎవరికి లేదో వాళ్ళకి అలాగే ఉన్నారు. అంటే ఇప్పుడు మొత్తం పిల్లలు కనీసం వచ్చి మాట్లాడేటోందన్న కూడా వింటున్నారా అంటే అది కూడా లేదు. ఇప్పుడు బస్సులకు వెళ్ళి మేము ఎవరో ఉన్నాం, మా కమిటీ మెంబర్స్ ఎవరైనా వచ్చి సార్ దీనికి ఏంది సార్ ప్రాబ్లం, దీన్ని ఏమైనా నోటీస్ ఇస్తారా అంటే మీకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇల్లీగల్గా ఉన్నారు, ఇక్కడ మీరు ఇల్లీగల్గా ఉన్నారంటారు. ఇల్లీగల్ గా ఉండడానికి అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఉన్నా కూడా వాళ్ళు మాత్రం అదే మాట్లాడుతున్నారు మేడం. కలెక్టరేట్ ఎమ్మెల్యే వాళ్ళకి పొద్దున ఎంఆర్ఓ గారు ఏమన్నారు అంటే కాల్ చేసి, ఇప్పుడు మా అంకుల్ది ఇల్లు కాల్ చేపించారు, ఆయన దూరం ఉండే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిండు. ఏమైంది సార్ ఇట్లా నాకు ఇంత ప్రాబ్లం అయింది, కొద్దిగా మాట్లాడాలి, మీరు ఎక్కడున్నారంటే నేను మీతో మాట్లాడాను అన్నాడు. కాల్ చేస్తే నేను మీతో మాట్లాడాను అన్నాడు. ఎందుకట్లా? నేను మాట్లాడాను అన్నాడు. ఎందుకట్లా అంటే ఏం చెప్పాలి, నేను లోకల్ పిఎస్ కి నేను ఇచ్చేసిన ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఇచ్చిన నోటీస్ మీరు వాళ్ళతో మాట్లాడుకోవాలని అంటున్నాడు. కానీ వచ్చింది ఇక్కడ దౌర్జన్యంగానే చేశారు. విత్ లేబర్ తీసుకొని వస్తున్నారు మేడం. లేబర్ వచ్చేసి పిల్లలకు బయటికి పంపించేసి, లేడీస్ కి బయటికి పంపించేసి, పిల్లలకు కూడా బయటికి పంపించి సామాన్ మొత్తం బయటికి వేసేస్తున్నారు. పోలీసులు చేయి పట్టుకొని దౌర్జన్యంగా గుంజుకొని లేడీస్ పోలీసులు వచ్చి నన్ను వట్టి 2-3 వట్టి నా దౌర్జన్యంగా బయటికి తీసుకుపోయి నన్ను బయట పంపించి వాళ్ళంతా ముంగట నిలబడిపించి సామాన్లన్నీ మోపించారు. అన్ని రఫ్ గా ఎట్లా పడితే పోలీసు వాళ్ళేమో అందరు ముంగట వచ్చేసి అమ్మ ఏం లేదు మీ ఇల్లు మీకు వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది అండి, ఇల్లు సీల్ చేసినాక ఎక్కడి నుంచి వస్తుంది? మాకు ఇల్లు చూపారు, మేము వెళ్ళిపోతాము. ఇప్పుడు మేము ఎక్కడ పోయి బతకాలా? పిల్లలు తీసుకుని పొద్దు నుంచి మాకు ఫుడ్ లేదు, నీళ్ళు లేదండి. మేము బయట పొద్దు నుంచి బయటకు ఒక్కొక్క రూపాయితో కొనుక్కుంటాం. కానీ ప్రతి సామాన్ వచ్చేసేసి రోడ్ల మీద పడేసారు మేడం. రోడ్ల మీద వేరే ఇంటి ముంగట ఉంది, దానికన్నా కనీసం న్యాయంగానే ఉండాలి కదా. టైం అన్ని ఇవ్వాలి, నోటీస్ పీరియడ్ ఇవ్వాలి, ఏది లేదు, ఏది కూడా లేదు. మీరు కావాలంటే ఇప్పుడు సామాన్ మొత్తం బయట ఉన్నది ఒకసారి చెక్ చేయండి, ఇంట్లో ఉన్న రాషన్తో సహా బయట పడేసి. ఇప్పుడు ఎవరు లేరు, कोई भी नहीं है अब यहाँ पे। पूरा घर खाली करके सुबह से रोड पे हम लोग खाए नहीं, कुछ नहीं। अभी मेरा 10th चल रहा है, मैं क्या करना? मम्मी पापा लोग कैसा करते? छोटी बहन है मेरी। क्या हो गया सुबह से, क्या हो गया? सुबह नींद में से भी नहीं उठे तो आके पुलिस वाले आके तंग कर रहे, घर खाली करो बोल के। मैं पढ़ने जाती, 10th चल रहा मेरा। सुबह के 7 बजे से ये बच्चों को लेके हम लोग फिर रहे। ये बच्चों को 10th का स्कूल चल रहा है, एग्जाम चलने वाला है। ये बच्चों को निकल के जाओ। 2 दिन का टाइम मांगे तो 2 दिन का नहीं, आधा घंटे का नहीं, 1 घंटे में पूरा रूम खाली करना बोलते, आधे घंटे में पूरा रूम हम लोग का खाली करे, पूरा रूमों को खाली करे। ये बच्ची का 10th चलने वाला है, ये स्कूल इधर का इधर ही रहता बोल के हम लोग बच्चे है, गर्ल है, बॉय नहीं है। उन लोग का जनरेशन बनाने के लिए रोड पे लाके सुबह से खाना नहीं खाए, कुछ भी नहीं खाए, चक्कर आ रहा बच्चों को, कोई रखने की जगह भी नहीं दे रहे। किधर जाना ये लेके? रूम तो भी दियो, किराए से होना बताओ, रूम भी नहीं दे रहे हमारे लोगों को। किधर जाना, क्या करना समझ नहीं आ रहा सर। ये आपका लैंड है क्या? हमारे लैंड है ये, है हम लोग हिंदी लैंग्वेज पारदी। तो मैम आई एम ऑल्सो एजुकेटेड, माई डॉटर इज, ये मेरी बच्ची है, ये मेरी बच्ची आके बोल रही काकी मैं क्या करूं, टेंशन नहीं लेना, 10th चल रहा, अभी स्पेशल क्लास चल रहा उसको कल से। तो कहाँ जाना ये बच्चों को लेके, इतने सामान लेके कहाँ जाना? सुबह से खाए नहीं, कुछ करे नहीं मैम, टेंशन चल रहा। अब यहाँ का स्कूल छोड़ के अब 10th में कोई लेता मैम, 8th में लेता, 9th में लेता, 10th में लेता। करियर चल रहा बच्ची का, कहाँ जाना, किधर लेके जाना? 2 दिन का टाइम में दे रहे मैम, इतना सामान लेके घर में सामान है बच्ची का। अब फ्यूचर में उसको रिश्ते भी आ रहे,
कहाँ लेके जाना बच्ची को? हाँ, अब किधर स्कूल में एडमिशन करे ना, 9th में लेते, 10th में नहीं लेते, फेल बोल के लिखते, तो अब ये ईयर खराब कर देंगे उसका। फिर आई एम ऑल्सो एजुकेटेड मैम, I know that everything. Yeah, my sister is doing to job. 2 महीने से यही काम मुंह में ड्यूटी को सब छोड़ लेके घर में बैठे हुए। कब आते बच्ची आपको हॉलिडे से, कब आके कौन क्या बोलते बोल के ड्यूटी छोड़ के घर में बैठी हूँ मैं 2 महीने से। आज आके पूरा आके कितना गए सब हर जगह घूम के आके नोटिस डाल रहे हम लोग, सब कर रहे। बीपी पेशेंट है उन लोग, पूरा बॉडी बीपी रहता है उनको, हार्ट आता उसको, क्या जाना उसको लेके, ये बच्चिया है। हाँ, अब उसका करियर खराब करना, अब रिश्ते आ रहे हो बच्ची को। चलो चलो ना, वो हमारे घर को चलो, हम हमारे ओन पीसी, हमारे ओन पीसी वालों को भगा रहे लोग, ओन पीसी वालों को भगा रहे तुम लोग। हम नेरे ना क्या किचन है, पानी है, कुछ भी नहीं था पीने को। ये हमारा भाई है, देखो यहाँ भाई है, उसका ओन मकान है इसका, खाली पुलिस को बुला के खाली करो ओन पीसी नहीं है ये बाहर का है ना, बाहर का है नो, अरे नहीं बाहर वालों की करो आप लोग। గవర్నమెంట్ ఇచ్చిందే కదా, గవర్నమెంట్ నేను ఇష్టమైతే చేసుకోలేము కదా, చూడండి ఇగోండి అన్ని జెరాక్స్ కాపీలు తెప్పించుకోలేము కదా, ఇగో ఇవి వాళ్ళిచ్చింది స్టాంపులు వాళ్ళిచ్చింది, ఇగో ఇది వాళ్ళిచ్చింది చూడండి, చూడండి ఇది వాళ్ళిచ్చిన తర్వాత ఇది మీరు ఇల్లీగల్ గా ఉంటుర్రని మీరు దౌర్జన్యంగా మాకు సామాన్లు బయటేస్తే మేము ఎక్కడ పోవాలా? చూడండి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.